న్యూస్ ఇన్ డీటెయిల్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని అమరావతికి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ P4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని అమరావతికి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ P4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఈరోజు ప్రభుత్వం తరపున P4 కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ సాయిరామ్. ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్ నివాసం నుండి పవన్ కళ్యాణ్ అక్కడ ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతి P4 ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ సభాస్థలం వద్దకు చేరుకుంటారు. చేరుకుని అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని ఏదైతే తీసుకుని వచ్చిందో ఈ P4 విధానాన్ని అటు నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడానికి ఒక మార్గదర్శకులుగా ధనవంతులను, అదేవిధంగా సమాజంలో ఒక హోదా కలిగినటువంటి ఉన్నటువంటి వారందరినీ కూడా సిద్ధం చేసి అట్టడుగు వర్గాలందరినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో P4 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు అటు హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి చేరుకోబోతున్నారు. వెంటనే కార్యక్రమం అయినటువంటి వెంటనే పవన్ కళ్యాణ్ మళ్ళీ నేరుగా హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో వెలుగులు నింపాలనేటువంటి కారణంతో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఈ విధమైనటువంటి కార్యాచరణలో ముందుగానే వెళ్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చిందో పవన్ కళ్యాణ్ కూడా చాలా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా పవన్ కళ్యాణ్ కి చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చాలా వరాహి యాత్రలు కావచ్చు, గతంలో పోరాట యాత్రలు చేసినటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అట్టడుగు వర్గాల నుంచి పవన్ కళ్యాణ్కి వచ్చినాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చేటువంటి విధానం ఈ P4 విధానం. కాబట్టి ఎవరైతే ధనిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే అందరూ కొత్త సంపన్నుగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దత్తత తీసుకునేటువంటి విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వారందరి ఆర్థిక స్తోమతలు, అదేవిధంగా వారికి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వారికి సంబంధించినటువంటి మౌలిక వసతులు, కనీస అవసరాలన్నింటినీ కూడా తీర్చిదిద్దేటువంటి విధంగా ఈ P4 విధానం ఏదైతే తీసుకొచ్చిందో ఈ P4 విధానాన్ని రోజు లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి మరి అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.